ఉభయ రాష్ట్రాలను కూడా మనం సస్యశ్యామలం చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి కార్తిక్ సామ్యుల్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి అయినటువంటి సామ్యుల్ గారి దగ్గరికి వెళ్దాం. సామ్యుల్ గారు, ప్రస్తుతం ఏదైతే మన సత్యనారాయణ గారు చెప్తున్నారు, సూర్యనారాయణ గారు చెప్తున్నారో, అలాగే మా విశ్లేషకులు అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు చెప్పారు, నీటికి సంబంధించి ఎక్కడ కూడా గొడవ పడే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే 968 టీఎంసీలు మనకు అవసరం ఉన్నాయి. కాకపోతే మన దగ్గర ప్రాజెక్ట్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే కూడా ఆ ప్రాజెక్ట్స్ అలాగే పెండింగ్లో ఉన్నాయి. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు చూసినట్టయితే ఎడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు, అలాగే ఈరోజు ఒకసారిగా దాంట్లో నీటి నిల్వ లేకుండా పోతుంది. దానికి కావాల్సిన వేరే ఏదైతే మిగిలిన జలాలు ఉన్నాయో మాకు కావాలి, మేము ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకుంటాము అని చెప్తున్నారు. ఈ విషయంపై సూర్యనారాయణ గారు చెప్తున్న విషయానికి మీరు ఎలా స్పందిస్తారండి? ఏకభిస్తారా అనే విషయానికి? సార్ 100% ఏకీభవించాం సార్. పెద్దలు సూర్యనారాయణ గారు చాలా బాగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 2 రాష్ట్రాలు 2 కళ్ళు, తెలుగు వారు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటారని వారి గురించి మంచి విషయం చెప్పినారు. చాలా సంతోషం. ఆ విషయంతో నేను కూడా ఏకీభవిస్తా. చంద్రబాబు నాయుడు గారు అందరు మంచి కోరుకుంటారన్న విషయంలో సరే, వారికి ఉన్న అభిప్రాయాన్ని నేనెందుకు తప్పుపట్టాలి, వారి నాయకుడిని నేనెందుకు తప్పుగా ఇక్కడ ప్రొజెక్ట్ చేయాలి, నాకేం అవసరం ఉందిలే. కానీ సరే, వారు ఏంటంటే ఏమంటారు టీడీపీ పార్టీ వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వరి అవ్వడంలో తప్పేం లేదు. దానికి తెలంగాణ రాష్ట్రానికి నీటిపైన ఎటువంటి వరి అవసరం లేదు. దానికి వాళ్ళ దగ్గర మిగులు జలాలు ఉన్నాయి. మిగులు జలాలు ఎట్లుంటాయి సార్? ఎట్లా ఉంటాయి మిగులు జలాలు నాకు తెలియక అడుగుతా. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి నీళ్లు ఈ రోజు కర్ణాటక నుంచి మా దగ్గర జూర్యాలకు వచ్చిన నీళ్లు రాయలసీమ నుంచి మళ్ళీ రావాలి మా దగ్గరికి. కానీ అట్లా రాకుండా ఇక్కడ నుంచి వచ్చిన నీళ్ళు అక్కడనే పోతున్నాయి. పైన కనిపిస్తున్నాయి కానీ కిందనే వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వారు చెప్పిన మాటతో ఎక్కడ కూడా ఏకీభవించే ప్రసక్తే లేదు. ఈ రోజు గోదావరి బోర్డు, సిడబ్ల్యూసి, ఎపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే బనకచర్ల ప్రాజెక్టు పైన వీళ్ళు ముందుకెళ్ళాలి. ఎక్కడైనా సరే నిజంగా వారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారికి తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళు అంటే కరెక్టే సార్. చంద్రబాబు నాయుడు గారికి 2 కళ్ళు కూడా సమానమే. కాకపోతే ఆంధ్ర ప్రాంతం అనే కళ్ళు కొంచెం ఎక్కువ సమానం అనే విషయాన్ని మేము గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నాం. అయితే ఎక్కడా కూడా ఇటువంటి అనుమతులు లేకుండానే వీళ్ళు బనకచర్ల ప్రాజెక్టు అంటే ఇది పోతిరెడ్డిపాడుకు సంబంధించిన ప్రాజెక్టు. ఆల్రెడీ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఈ పోతిరెడ్డిపాడు విషయంలో అన్యాయానికి గురైన విషయాన్ని కూడా ఈ రోజు మనందరం గుర్తు చేసుకోవాలి సార్. గతంలో 60 సంవత్సరాలు మేము తెలంగాణ మాకు కావాలని కొట్లాడిందే ఈ నీళ్ల కోసం సార్. మా ఈపులన్నీ పోలీసుల లాఠీలకు అప్పచెప్పి ఈపులు వలిగేదాకా కొట్టించుకున్నది ఈ నీళ్ల కోసమే. ఈ రోజు 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి మావాడిలో సరిగ్గా చేయలేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా తెలంగాణలో మిగులు నీళ్లు ఉన్నాయని ఆ రోజు ఆయన ఏదో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు రాజకీయ పార్టీ పెట్టుకోవాలని మా దగ్గర ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వారి గురువు గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో తెగింది కాబట్టి సో తెగిన సందర్భంలో ఎక్కడో దగ్గర మనకు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మనము అధికారంలోకి రావాలంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరితో అక్కడ రాజకీయ జత కట్టాలి అని చెప్పి అక్కడున్న ఆ రోజున్నటువంటి రాజకీయ అవసరాల కోసం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి నేను పెద్దానని, రోజమ్మ గారికి తండ్రి లాంటి వారిని అని అబద్ధాలు చెప్పి ఇక్కడ మిగులు నీళ్లు ఉన్నాయని చెప్పి ఆ రోజు అబద్ధాలు ఆడడం వల్లనే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక రకంగా తప్ప ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పు. కాబట్టి ఈ రోజు గట్టిగా మాట్లాడకపోయినా జరిగిన తప్పును ఖచ్చితంగా సరి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అయితే గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో మాత్రం ఎక్కడ కూడా వరద జలాల గురించి కానీ మిగులు జలాల గురించి కానీ ప్రస్తావనే లేనప్పుడు ఇక్కడ మిగులు జలాలు ఉన్నాయని ఏ ప్రాతిపదికన ఈ రోజు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అయితే ఈ విషయం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యూనియన్ గవర్నమెంట్ కి అట్లాగే ట్రిబ్యునల్కి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తూ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు సీఎంలను ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ యొక్క సమస్యను సామరస్యంగా పరిష్కరించడం లేదన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే ఏంటి, వీళ్లకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు కేంద్రంలో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఏదో ఒక రకంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి, రాజకీయంగా వీళ్ళని ఏదో ఒక రకంగా మళ్ళీ మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నటువంటి ఒక రాజకీయ కుతలత్వంతో మాత్రమే ఈ రోజు బనకచర్లను ముందుకు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజలకు మరోసారి కొట్లాటలు పెట్టించి బ్రిటిష్ వారి పాలనలో ఉన్నటువంటి ఫార్ములా విభజించు పాలించు అనే అంశాన్ని ఈ రోజు మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు.
ఆ విషయాన్ని చాలా సుస్పష్టంగా ఈ రోజు మనకు అర్థం చేసుకోవాలి. 1-2 నెలలు వెనక్కి పోతే పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక పైన మాట్లాడుకుంటూ తెలంగాణ గురించి ప్రస్తావించారు. వాళ్ళ పార్టీ ఆవిర్భావంలో తెలంగాణ గురించి ప్రస్తావించారు. ఆ రోజే మేము ఒక సందేహాన్ని వ్యక్తం చేసినాం. ఏదో ఒక రకంగా ఏదో ఒక సమస్యను త్వరలో ముందు పెట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మళ్ళీ తెలంగాణలో అరాచకీయానికి రాజకీయ లబ్ధి పొందడానికి పావులు కదుపుతారని మేము ఏదైతే అనుమానించినామో అదే విధంగా ఈ రోజు బనకచెర్లని ముందు పెట్టి బనకచెర్ల లక్ష్యంగా చూపించి నీళ్ల వివాదాన్ని మళ్ళీ తెరలేపి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన వ్యాఖ్యలను కేవలం వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా ఇక్కడ మిలుగు జలాలు ఉంటాయి కాబట్టి ఆ మిలుగు జలాన్ని మేము వాడుకుంటామంటున్నారు. సార్ ఈ రోజు దురదృష్టానికి మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూలిపోయిన కోటేశ్వరం కట్టిండొచ్చు, కానీ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ కట్టినప్పుడు ఈ మిగులు జలాలు మేము వాడుకుంటాం కదా, మా రాష్ట్రం గొంతు ఎండిపోతుకుంటా మీకు ఎట్లా ఇవ్వమంటారు ఒక్కసారి నేను అడుగుతున్నా. రైట్ శామిల్ గారు అగైన్ ఐ విల్ కమ్ డౌన్ టు యూ అగైన్ ఓబుల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు అయినటువంటి ఓబుల్ రెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఇప్పుడు మనం